అందరికీ నమస్తే. వెల్కమ్ టు లీలా వ్లాగ్స్. ఈరోజైతే స్టవ్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను అండి. అంటే ఈరోజు స్టవ్ క్లీన్ చేయడం ఏంటనుకుంటున్నారా, నేనైతే డైలీ అయితే స్టవ్ కడగను అనమాట. మామూలుగా క్లాత్ పెట్టి అయితే తుడుస్తాను. ఎందుకంటే మాకైతే వాటర్ పోవు అనమాట సరిగ్గా. ఇక్కడ ఏమైందంటే మాకు స్టవ్ బండ కంటే సింక్ హైట్గా ఉంటుందన్నమాట. ఆ వాటరు సింక్లోకి వెళ్ళవు. అందుకనైతే నేను రోజైతే క్లాత్తో తుడుస్తాను అనమాట. అయితే గిన్నెలు తోమే ముందలైతే ఇలా స్టవ్ మీద అయితే నీళ్ళు జల్లి పెడితే మంచిగా నానుతుందని చెప్పి నీళ్ళైతే జల్లి పెట్టుకోవాలి. అయితే అందులో వేసుకుంటున్నాను అనమాట కడగటానికి. అయితే ఇంకా నాకు దగ్గర ఎక్కువ ప్లేస్ లేదని చెప్పి అయితే ఇలా పక్కన ఒక టబ్ అయితే పెట్టుకొని కడుగుతాను అనమాట. ఇంకా గిన్నెలన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయని తీసుకొచ్చి సింక్లో అయితే వేసేసుకుంటున్నాను. డైలీ అయితే గిన్నెలు సింక్లోనే కడుగుతానండి. ఎక్కువగా అయితే తక్కువ ఉన్నప్పుడు సింక్లో కడుగుతాం. మరీ ఎక్కువగా ఉన్నట్టయితే బయట వేసుకొని అయితే కడిగేస్తాను అనమాట గిన్నెలు. ఇంకా డైలీ మనకి చేసుకునే పనులన్నీ ఏదో ఒక వీడియో పెట్టాలని అయితే అనుకుంటున్నా, కానీ డైలీ పనులే చేసుకుంటూ ఉంటాము. ఇంకా కొత్తగా ఏం వీడియోలు చేయాలి, ఏదో ఒకటి. నేనైతే గిన్నెలు రుద్దటం, స్టవ్ కడగటం అయితే ఈరోజు చూపిస్తున్నాను అనమాట. మీకైతే వీడియో ఎలా అనిపించిందో, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇంకా గిన్నెలు అయితే రుద్దేస్తున్నాను అనమాట. నేను ఎక్కువగా స్టీల్ పీస్ పెట్టి గిన్నెలు రుద్దుతూ ఉంటాను అండి. ఎందుకంటే అన్నీ ఆయిల్ ఉంటాయి కాబట్టి తొందరగా పోతుంది అనమాట స్టీల్ పీస్ అయితే. ఇప్పుడు చాలామంది వీడియోలు చూస్తూ ఉంటారు, ప్రతిదీ పెట్టాలా అనుకుంటారేమో. నచ్చితే చూడండి, లేకుంటే లేదు. ఇంకా నేనైతే డైలీ రొటీన్స్ పెడదాం అనుకుంటున్నాను అనమాట. ప్రతిరోజు ఏం వీడియోలు చేయాలని ఆలోచిస్తూనే నా టైం అంతా అయిపోతుంది. 5 ఇయర్స్ అయిపోయింది ఛానల్ పెట్టి. ఇంతవరకు నాకైతే ఎలాంటి మనీ రాలేదు. కాకపోతే ఏంటంటే ఏ వీడియో పెడదామన్నా కూడా వేరే వాళ్ళ వీడియోస్ చూసి కొంతమంది వాళ్ళని ఏదో ఒకటి అనటం వల్ల నన్ను కూడా అలానే అనుకుంటారేమో అని ఆ వీడియో పెడదాం అనుకొని మానేస్తాను. మళ్ళీ దాన్ని డిలీట్ చేస్తాను, తీస్తాను, డిలీట్ చేస్తూ ఉంటాను అనమాట. అప్లోడ్ అయితే చేయను. ఇంకా అనిపించింది అనమాట, ఎవరేమనుకుంటే మనకెందుకు, వాళ్ళు అంటారు మళ్ళీ యూట్యూబే చూస్తారు. అలానేటోళ్ళు అసలు యూట్యూబ్ చూడొద్దు. ఇష్టమైతే చూడాలి, లేకుంటలేదు. పాపం ఎవరో కష్టపడి వీడియోలు చేస్తే అన్నీ చూస్తారు. చూసి అమ్మ అది పెట్టింది, నేను ఇది పెట్టింది అంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దండి. అందరు ఎగతాళి చేయటానికే ఉంటారు ఫస్ట్. వాళ్ళకి ఏదైనా సపోర్ట్ ఇద్దాం, ఇలాంటివి ఏమి ఉండవు. ఎవరన్నా కొంచెం బాధపడుతుంటే వాళ్ళు ఇంకా బాధపడితే ట్రై చేస్తారు, కానీ వాళ్ళని ఓదార్చడానికైతే ట్రై చేయరనమాట. అలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దు, వాళ్ళు మనకేమి ఇవ్వరు. అందుకని అయితే నేనైతే నాకు వచ్చిన పని, ఇంట్లో పని, నేనైతే బయటికి వెళ్ళి అయితే పని చేయలేనండి. ఎందుకంటే బయటికి వెళ్ళి చేయాలంటే మనకు కుదరదు. అందుకని అయితే ఇంట్లో ఉన్న పనులే మనం చేసుకుంటాం. ఆ పనులే తీసి పెడదామని అనిపించింది అనమాట. నేను ఎన్నో వీడియోలు చేయాలనుకుంటాను, కుకింగ్ చేయాలనుకుంటాను, ఇంకేమేమో వీడియోలు పెడదాం అనుకుంటాను. కానీ అన్నీ ఆలోచించి మళ్ళీ ఇది పెడితే ఏమనుకుంటారు, అది పెడితే ఏమనుకుంటారు అని పెట్టాను అనమాట. ఇంకా గిన్నెలు అయితే అన్నీ కడిగేసానని పక్క పెట్టేసి అయితే సింక్ కడిగేస్తున్నా. సింక్ అయితే ఇట్లా బ్రష్ స్టోన్ అయితే కడిగేస్తానండి. కొంచెం ఏంటంటే మధ్యలో క్రాక్ వచ్చింది, అక్కడక్కడ వాటర్ లీక్ అవుతుంది. కానీ ఇందులోనే కడుగుతాను. ఎక్కువ బయట వేసి కడగాలంటే అంత నాకు కొంచెం మళ్ళీ బయట వేసి తీసుకొచ్చి ఎందుకులే అని చెప్పి సింక్లోనే కడిగేస్తూ ఉంటాను అనమాట, ఎక్కువ ఉండవు కాబట్టి. ఇంకా సింకు కడగడం అయితే అయిపోవచ్చిందండి. సింకు కడిగినాకైతే ఇంకా స్టవ్ రుద్దేద్దాం. సింకు కడిగినాక ఇలా ట్యాప్ కూడా కడుక్కోవాలి. ఈ పక్క పెట్టేసి ఇంక మనం అయితే ఇప్పుడు స్టవ్ కడిగేద్దాం అనమాట. ఆయిల్ చూడండి ఎంత ఆయిల్ పడిందంటే అంత ఆయిల్ పడింది. ఎక్కువగా మా చిన్నోడు వంటలు చేస్తూ ఉంటాడండి. వాడికైతే ఫుడ్ అంటే చాలా ఇష్టం. వాడికి ఎన్ని రకాలు ఉన్నా కూడా ఈరోజు అది చేయొచ్చుగా, ఇది చేయొచ్చుగా అంటూ ఉంటాడు. నేను చేయకపోతే ఇంక వాడే చేసుకొని తింటాడనమాట. ఇంకా అయితే వాడికి ఇష్టమైన వంటలు అంటే ఎక్కువగా నూడిల్స్ చేస్తాడు, ఇంకా పాస్తా చేస్తాడు, ఇంకా ఆమ్లెట్లు వేస్తూ ఉంటాడు, ఇంకా గొట్టాలు తీసుకొస్తాడు, రోడియాలని అలాంటివి తెచ్చి ఎక్కువగా ఆయిల్ ఫుడ్డే చేస్తూ ఉంటాడు. వాళ్ళ డాడీ ఏం తిడుతూ ఉంటాడు అనమాట, ఆయిల్ ఫుడ్ తినొద్దని. ఆయన వచ్చేటప్పుడు ఆయన మళ్ళీ దిల్ పసంద్ అని, జిలేబీ అని ఇట్లా ఏదో ఒకటి తెస్తూ ఉంటాడు. రాగానే ఏం తెచ్చినావు డాడీ అని అడుగుతాడు అనమాట. వాడికి చిన్నప్పటి నుంచి ఇంకా అలా అలవాటు అయిపోయింది. వాళ్ళ డాడీ రాగానే ఏదో ఒకటి తీసుకొస్తే ఇంట్లోకి రానిచ్చేవాడు అనమాట. చిన్నప్పుడైతే డోర్ దగ్గర కూర్చొని డాడీ కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు.
నిన్న ఒక వీడియో చూసానండి మా వాడిది 4 ఇయర్స్ బ్యాక్ వీడియో. అందులో చూస్తే ఎంత క్యూట్గా ఉన్నాడు మా చెర్రీ అయితే. వాడి ఈ 4 సంవత్సరాల్లోనే ఇంత పెరిగిపోయిందా అనిపించింది నాకైతే ఆ వీడియో చూస్తే. షార్ట్ వేసుకొని చిన్నగా దోసకాయ కట్ చేస్తూ ఎంత క్యూట్గా ఉన్నాడో. మన పిల్లలు చిన్నప్పుడు వీడియోలు చూస్తుంటే భలే అనిపిస్తుందండి. నాకైతే చాలా చాలా ముద్దు వచ్చిండు మా చిన్నోడు. ఇంకా మనం ఎప్పుడు కూడా ఇంట్లో పనులు చేసుకొని పిల్లలకి ఏం కావాలో చేసి పెడితేనే కదండి మన పని అయితే. ఇంకా నేనైతే స్టవ్ రెండోసారి కూడా మళ్ళీ రుద్దుదామని అయితే మళ్ళీ వాటర్ పెట్టి కడిగేసి మళ్ళీ రెండోసారి కూడా రుద్దుతున్నాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ ఒక్కసారి కడిగితే ఆయిల్ అక్కడక్కడ కొంచెం మరకలు ఉంటాయి కదా, సెకండ్ టైం అయితే రుద్దుతున్నాను అనమాట. ఇంకా నీట్గా క్లీన్గా అవ్వాలని. ఇంకా స్టవ్ రుద్దేయటం అయితే ఇంకా స్టీల్ పీస్ పెట్టి ఎక్కువగా కడుగుతూ ఉంటాను. ఎందుకంటే అది ఆయిల్ మరకలు ఏమైనా ఉంటే మనకి ఈజీగా పోతాయి అన్నమాట. ఇది ఫ్రీడమ్ ఆయిల్, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ పట్టేస్తూ ఉంటుంది. ఫ్రీడమ్ ఆయిల్ కొంచెం జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది. అందుకని అయితే స్టీల్ పీస్ పెట్టి స్టవ్ కడుగుతాను. ఒకసారి బట్టల సబ్బుతోటి ఒకసారి అంట్ల సబ్బుతోటి అయితే రుద్దితే నీట్గా వస్తుందండి. మనకి గిన్నెల సబ్బు కన్నా కూడా బట్టల సబ్బుతో ఇంకా నీట్గా వస్తుంది స్టవ్. కానీ ఇప్పుడైతే నేను ఇంకా గిన్నెల సబ్బుతోనే రుద్దుతున్నానులే అండి. అలానే అదే పీస్ తోటి అయితే నేను ఇంకా గోడ కూడా రుద్దేస్తాను. అంటే స్టీల్ పీస్ అయితే కదండి గోడ రుద్దేది, దానికి రెండో వైపు అయితే మామూలు పీస్ అయితే ఉంటుంది, దాన్ని బట్టి అయితే రుద్దుతాను. ఎందుకంటే స్టీల్ పీస్ వైపు రుద్దితే మళ్ళీ గోడకున్న పెయింట్ అయితే పోతుంది కదా, అందుకని అయితే అటు సైడ్ పెట్టి రుద్దుతాను అనమాట. ఇంకా బండి అంతా కూడా ఒకసారి రుద్దేసి క్లీన్ చేసి వేసుకుంటే నీట్గా అయిపోయింది అనమాట. ఈ వాటర్ అంతా అయితే సింకులోకి అయితే పోదండి, మళ్ళీ నేను వాటర్ అంతా తీసేయాలి. ఇంకా గోడ మీద కూడా ఇలా నీళ్ళు పోసేస్తున్నా అండి నీట్గా. స్టవ్ డైలీ కడగాలంటే మనకి టైం అయితే నాకైతే 20 నిమిషాలు పట్టిద్దండి. ఎందుకంటే వాటర్ వెళ్ళవని చెప్పాను కదా, అందుకైతే క్లాత్ తుడుస్తాను. ఇంకొన్ని వాటర్ అయితే ఇక్కడ ఇలా స్టక్ అయిపోతాయి. ఇంక నేను అన్ని క్లాత్ తోటి అయితే పిండి తీసేస్తూ ఉంటాను. ఒక స్పాంజీ తెచ్చుకోవచ్చు కదా అంటారేమో, గుర్తుండదండి. ఇంకా స్టవ్ అంతా క్లీన్ అయినాకైతే చూపిస్తున్నా అండి. ఇలా అయిందనమాట క్లీన్ అయ్యేసరికి. చూడండి, ఇంక ఇలా గోడకి స్టవ్కి అయితే బొట్లు పెడతానండి. శుక్రవారం మంగళవారం అయితే ఇలా స్టవ్ కూడా పూజించుకుంటాము. అందుకైతే ఇలా మంచిగా పసుపు కుంకుమ పెట్టి బొట్టు పెట్టేస్తాను అనమాట. ఇంకా మొత్తం క్లీన్ అయ్యేసరికి బండ అయితే చూడండి ఇలా అయితే రెడీ అయిందనమాట. ఇక ఈ కుండ విషయానికి వస్తే ఇలా పెడితే దిష్టి తాకకుండా ఉంటుందని నాకు ఒకళ్ళు చెప్పారండి. ఇందులో ఉప్పు అలాగే 1 రూపీ కాయిన్ అయితే వేసి పెట్టాను అనమాట. నెక్స్ట్ మన ఛానల్లో వచ్చే వీడియో అయితే ఈ బుజ్జి మిక్సీ గురించి అయితే చెప్తానండి. మీరైతే లైక్ కొట్టి సబ్స్క్రైబ్